చంద్ర పాల గ్లాస్ తీసుకొని విరాట్ రూమ్కి వస్తుంది. విరాట్ రూమ్కి వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని విరాట్ చేతికిస్తుంది. అప్పుడు విరాట్ ఆ గ్లాసులో ఉన్న సగం పాలను తాగి మిగిలిన సగం పాలని చంద్రని తాగమని చెప్పటంతో చంద్ర కూడా ఆ పాలను తాగుతుంది. తర్వాత విరాట్ చంద్ర వైపు ప్రేమగా చూసి చంద్రకి దగ్గరగా వచ్చి చంద్రని ఎత్తుకుంటాడు. అలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. విరాట్ చంద్రని దగ్గరికి తీసుకుంటూ ఆ రాత్రిని వాళ్ళు ఏకాంతంగా సంతోషంగా గడిపేస్తారు. తెల్లవారిన తర్వాత హాల్లో ఉన్న చంద్రని చూసి జగదీశ్వరి, ఏంటమ్మా చంద్ర, అప్పుడే ఇంత పొద్దున్నే లేచేసావా అని చంద్రతో అంటూ ఉంటే అప్పుడు చంద్ర మాత్రం, ఊరుకోండి అత్తయ్య, మరి మీరును కూడా ఇలా ఆట పట్టిస్తున్నారేంటి అని చంద్ర జగదీశ్వర్తో అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శాలిని, కామాక్షి కూడా వస్తారు. వాళ్ళు ఎన్ని పెళ్లి రోజులైతే మాత్రం మొదటి రాత్రి జరుపుకునే అదృష్టం ఎవరికి ఉంటుంది, అది నీకే దక్కింది అని చంద్రతో అంటూ ఉంటారు. అప్పుడు ఆ మాటకి కామాక్షి ఒక్కసారిగా, ఎన్ని మొదటి రాత్రులు జరిగితే ఏం లాభం, నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు కదా అని శాలినితో అంటూ ఉండేసరికి ఆ మాటలన్నీ కూడా వెనకాల నుంచి రఘురామ్ వింటాడు. విని ఒక్కసారిగా కామాక్షి అని గట్టిగా అరుస్తాడు. అలా గట్టిగా పిలిచేసరికి అక్కడికి విరాట్ కూడా వస్తాడు. తర్వాత, ఏం మాట్లాడుతున్నావు, చంద్ర గురించి ఇంకోసారి అలా మాట్లాడవంటే నేను ఊరుకోనని రఘురామ్ కామాక్షితో గట్టిగా అంటూ ఉండేసరికి, ఎందుకన్నయ్య అంత కోప్పడుతున్నావు, నేనేం తప్పుగా మాట్లాడాను అన్నయ్య అని కామాక్షి రఘురామ్తో అంటూ ఉంటుంటే, చంద్ర గురించి పిల్లలు పుట్టరని అలా శాలినితో చెప్పటం లేదా, నేను అది వినలేదనుకున్నావా అని రఘురామ్ కోపంగా అంటూ ఉంటుంటే, ఆ మాటలన్నీ అన్నది నేను కాదన్నయ్య, నాకు మాయ చెప్పింది, చంద్రకి అసలు పిల్లలు పుట్టరని నాకు మాయ చెప్పిందన్నయ్య, అందుకే నేను అలా అన్నానని అనటంతో చంద్ర, విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి మాయ చెప్పిన మాటలకి చంద్ర, విరాట్, రఘురామ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.